మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వికారాబాద్ జిల్లా తాండూరులో ఏర్పాటు చేసిన సభలో చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. వికారాబాద్ జిల్లా పరిధిలోని తాండూరు, వికారాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో చైర్పర్సన్ స్థానాలను కైవసం చేసుకుంటామని, పరిగిలో కాస్త ఇబ్బందిగా ఉందని, అలాగే చేవెళ్ల, మోయినాబాద్, శంకర్పల్లి మూడింటిలో మాత్రం తప్పకుండా బీజేపీ అధికారంలోకి వస్తుందని, మున్సిపల్ పీఠంపై కూర్చుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ మున్సిపల్ ఎన్నికల్లో తాండూరులో హంగు ఏర్పడితే బీజేపీ ఎవరికి మద్దతు ఇచ్చేది లేదని, బీజేపీకే ఇతర పార్టీలు మద్దతు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఎంఐఎం కూడా మాకే మద్దతు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. బీజేపీలో గొడవలు పెద్దగా ఏమీ లేవని, కానీ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలోనే పెద్ద పెద్ద గొడవలున్నాయన్నారు. తప్పక గెలుచుడు, కానీ గెలుచుడు కాదు, భారీ మెజార్టీతో గెలిపించాలి. ఎందుకంటే మోడీ గారు అభ్యర్థి. దేశవ్యాప్తంగా కూడా మోడీ గారు మీద అభిమానం పెరిగింది, నమ్మకం పెరిగింది. ఎవరినన్నా మోడీ ఫోటోస్ పెడితే పెద్ద మనుషులు, 70 ఏళ్ళ పెద్ద మనుషులకు ఈ ఫోటోస్ పెడితే ఈయన ఎవరంటే నియమించటైన అంటారు. తాండూరులో రోడ్ వేస్టైన మంచి రోడ్ వేస్ట్ ఎవరంటే కేంద్ర నిధులు, బీజేపీ మోడీ వల్ల రోడ్లు అవుతున్నాయి. తాండూరు మున్సిపాలిటీ ఇంతో అంతో అభివృద్ధి అయితే అది మోడీ వల్ల, కేంద్ర నిధుల వల్ల. అందుకే మోడీ అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డి గెలుచుండు, భారీ మెజార్టీ గెలిచారని నా విజ్ఞప్తి. వికారాబాద్ కూడా మంచి ఛాన్సెస్ ఉన్నాయి, పరిగిల కష్టం. తర్వాత అక్కడ చేవెళ్ళ మూడింటికి మూడు వచ్చినా నాకు సర్ప్రైజ్ ఉండదు, ఆశ్చర్యం లేదు. ఎందుకంటే మోయినాబాద్ తప్పక, చేవెళ్ళ తప్పక, శంకర్పల్లి కొంచెం 14 గెలుస్తాం అనుకుంటున్నాను కనీసం. తాండూరులో ఏ లిస్ట్ ఉన్నాయి, మా ఏ లిస్ట్. థ్యాంక్ యూ సార్. ఈ ఎలక్షన్ బహిరంగ సభల ఎలక్షన్స్ కాదు, మున్సిపాలిటీలో గల్లీ గల్లీ తిరిగేది. అందుకే పెద్దగా ఉన్నాయి, పటాకులు కాల్చిండ్రు, చుట్టుపక్కల ఉన్న మండలాల నుంచి పైసలు ఇచ్చి ప్రజలు తీసుకొచ్చిండ్రు. వాళ్ళకి భయం మొదలైంది. కాంగ్రెస్ పార్టీ చూడు, వాళ్ళకి భయం మొదలైంది. వీళ్ళ టీఆర్ఎస్, బీఆర్ఎస్ చేతిలో పైసలు ఉన్నాయి, కాంగ్రెస్ చేతిలో అధికారం ఉంది. మా దగ్గర ప్రజలు మాతో ఉంటారు, అది వాళ్ళకి నమ్మకం వచ్చింది. ఇన్నేళ్ళు మేము అంత ఓట్లు రాకుండా, ఎందుకంటే ప్రజలు వాళ్ళకి తీసుకొచ్చారు. 5-10 ఏళ్ల కింద, ఎందుకు 3-4 ఏళ్ల కింద బియ్యం ఎవరు ఇచ్చిందంటే కేసీఆర్ బియ్యం ఎవరు ఇచ్చిందంటే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చింది. ఇప్పుడు ఎక్కడన్నా పోయి అడగండి బియ్యం ఎవరు ఇస్తుండయా అంటే మోడీ ఇస్తుంది. లేకుండా మోడీ పెట్టి ఈయన ఎవరంటే బియ్యం ఇచ్చుకైనా. ఇప్పుడు అందరికీ నిజం తెలిసిపోయింది. ప్రజలు చైతన్యవంతము, ప్రజలకు అవగాహన వచ్చింది. అందుకే ప్రజల నుంచి పెరిగింది, అందుకే వాళ్ళకి భయం మొదలైంది. షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.